వాడి వంశవృక్షము. ఇప్పుడు నాకు 85 సంవత్సరాలు, 86 వచ్చింది. ఈ 86 సంవత్సరాల్లో పరిశీలన చేయగా 800 సంవత్సరాల చరిత్ర దొరికింది వంశవృక్షంలో, మూల స్తంభాలు. కానీ మాకు తద్దినాలు శ్రాద్ధాల రీత్యా మాకు 3 నిలబడతాయి. పితృ పితామహ అంటే తండ్రి, తాత, ముత్తాత, వాళ్ళు 3 వంశాలలో మాకు లెక్కలోకి వస్తుంటారు శ్రాద్ధ క్రియలలో. అంతకంటే పైన లేదు. కానీ మా యొక్క పరిజ్ఞానాన్ని బట్టి మేము 800 సంవత్సరాల నుంచి వంశవృక్షం రాసుకున్నాం. వంశవృక్షం ఉంది. ఆ వంశవృక్షంలో ఋషులు ఉంటారు. దాన్నే ఋషులను ఇందాక నువ్వు అడిగావు ఏమిటిది? నేను త్రయార్షయ అంటే 3 ఋషులు, భారద్వాజ, అంగీరస, ఇంకోటి భారద్వాజ, అంగీరస, కౌండిని సార్. మా ఋషులు అంటే తాతలు, తండ్రులు, వాళ్ళ వంశ పారంపర్యం వాళ్ళం మేము. త్రయార్షయం ఎవరు? తండ్రి ఇప్పుడు మా వెంకట సుబ్బయ్య మా నాన్న పేరు, వెంకట సుబ్బయ్య సార్ మా నాన్న. చతుర్థపుత్ర 4వ వాడిని. నా పేరు సూర్యనారాయణ అని చెప్పి గురువు గారి దగ్గర కానీ, పెద్దవాళ్ళు వేద పండితుల దగ్గర కానీ మా యొక్క 3 ఋషులు మా తండ్రి పేరు చెప్పుకొని ఆయన యొక్క కుమారులు అని చెప్పి చెప్పుకొని ఆయన పరిచయ వేదికనే దాన్ని అంటారు. పరిచయం చేసుకోవటం. అది పెద్దవాళ్ళ దగ్గరికి పోయినప్పుడు, పెద్దవాళ్ళుగా ఉన్నప్పుడు పరిచయం చేసుకుంటేది అది అడిగిన సమాధానం. ఇప్పుడు ఈ ఎడవల్లి వాళ్ళు అసలు కుదుర్లు ఎక్కడ, ఏ జిల్లాలో, అసలు ఎట్లా ఇది వచ్చింది అసలు వ్యాప్తి? కొద్దిగా గతంలోకి వెళ్ళిపోదాం. ఎడవల్లి మీ తాతయ్య పేరు, ముత్తాత పేరు అట్లా కొద్దిగా వెళదాం లోపలికి. ఆపు చెబుతుందని